రానున్న కాలంలో నీటి కోసమే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్నది ఎంత నిజమో కానీ సర్వత్రా నీటి కరువుతో ప్రజలంతా నోరెండి చేస్తున్న మాట మాత్రం నిజం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతటా వేధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది నీటి కరువు. రానున్న రోజుల్లో నీటి కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాగునీటి సమస్య అయితే తీవ్రంగా పీడించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పంటల సాగు చేసే విధానాలను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే చేసి చూపిస్తున్నాడు మహారాష్ట్రకు చెందిన ఓ అభ్యుదయ రైతు. కేవలం 10% నీటితో పంటలు పండిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాగు రంగంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. డ్రిప్ స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని ఆదా చేసే విధానాలు రైతులకు పరిచయమయ్యాయి. అయితే తీవ్రమైన సాగునీటి కొరత ఉన్న ఈ పరిస్థితుల్లో రైతులందరికీ ఈ యంత్ర పరికరాలు అందుబాటులోకి రాని పరిస్థితి. ఇప్పుడు రైతులు తక్కువ నీటితో పంటల సాగు చేయడం ఎలా అంటే దానికి సరైన పరిష్కారాన్ని చూపిస్తున్నాడు పూణేకు చెందిన రైతు. ప్రధాన పంట చెరుకులో అంతర పంటల సాగులో నూతన విధానాలను అవలంబిస్తున్నాడు. ఏ రంగంలోనైనా నూతన విధానాలను అవలంబించడం వల్ల అభివృద్ధిని చూడగలుగుతాం. అందుకే ఇప్పుడు రైతులు అంతర పంటల సాగులోనూ కొత్త పద్ధతులను పాటిస్తున్నారు. తక్కువ నీరు, అతి కొద్ది స్థలంలో ఎక్కువ పంట సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా పాదులను వేసుకొని అంతర పంటల సాగు చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం మహారాష్ట్ర పూణే జిల్లా బారామతి ప్రాంతానికి చెందిన మిలిత్ సావంత్ అనే రైతుది. ప్రకృతి వ్యవసాయంలో గత 2 సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నాడు ఈ రైతు. మొదటి సంవత్సరం జొన్నలు సాగు చేశాడు. ప్రస్తుతం చెరుకును పండిస్తున్నాడు. ఆ చెరుకులో 3 నమూనాలను తీసుకొచ్చాడు. అది 8x2, 8x4, 8x8. 8x2 అంటే సాలుకు సాలుకు మధ్య దూరం 8 అడుగులు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 2 అడుగులు. ఇలా 8x4, 8x8 నమూనాల్లో చెరుకును పండిస్తున్నాడు. ఈ 3 నమూనాలను ఒకే వ్యవసాయ క్షేత్రంలో అవలంబిస్తున్నాడు. అంతర పంటల సాగు కోసం సాలుకు సాలుకు మధ్య వదిలిన 8 అడుగుల దూరంలో 3 కాలువలు తీశాడు. అందులో మొక్కజొన్న, మిర్చి, అలసంద, పెసలు, పప్పు ధాన్యాలు వేశాడు. దీంట్లో 6 నెలల వరకు ప్రతి కాలువకు నీరు అందించాడు. తర్వాత 1వ కాలువ, 3వ కాలువకు నీరు ఇవ్వడం మానేశాడు. మధ్యలో ఉన్న 2వ కాలువకు మాత్రమే నీరందించేవాడు. ఇలా అతి తక్కువ నీటితో అంటే 10% నీటితో పంటలను పండిస్తున్నాడు ఈ రైతు. Here there are 3 plots of the sugarcane. यहाँ गन्ने के 3 प्लॉट है, इधर उषा के 3 प्लॉट है. This is the plot 8x2. That means the distance between 2 lines 8 feet and distance between 2 lines 2 feet. 8 feet and 2 feet. Now some lines are cut down. Some lines are cut down of the 8x2 feet sugarcane. अभी हम 8x2 के मॉडल में खड़े हैं. 2 कतारों के बीच में 8 फीट अंतर है और 2 आंखों के बीच में 2 बीच के बीच में 2 फीट अंतर है. यहाँ हम देख रहे हैं कि गन्ना कटाई के बाद जो पत्ते नीचे गिर जाते हैं उसका हम व्यवस्थापन कैसे करें और पहला रटून कैसे ले. Here we are observing the plot where we have to listen
how the sugar plant cut down sugar plantation is converted into the two number 1. These are the 2 lines, 8 feet. This is the 1 belt. These are 2 lines. Number 2 belt, number 3 belt, number 4 belt. 2 कतारों के बीच में 8 फीट अंतर है. इसको एक पट्टा नंबर 1 कहेंगे, पट्टा नंबर 2, पट्टा नंबर 3, पट्टा नंबर 4. उसाच्या 2 ओळी मधले जो 8 फीट अंतर आहे त्याला उसाचा पट्टा नंबर 1 म्हणूया, नंबर 2, नंबर 3. गन्ना कटाई के बाद पूरा पत्ते यहाँ गिरे थे. ऊस कापल्यावर पूर्ण पत्ते पूर्ण जमीन झाकून टाकलेली होती. మొక్కకి దూరం ఇక్కడ 2 అడుగులు 8 అడుగుల దూరంలో పెట్టారు. ఇక్కడ చెరుకు పండించి ఆ పండించిన ఆకునే భూమి కనిపించకుండా ఆచ్ఛాదనం చేశారు. ఆ మధ్యలో ఇక్కడ పుచ్చకాయ కూడా పెట్టారు. మధ్యలో 3 కాలువలు తీశారు. 3 కాలువల్లో అలసంద పెట్టారు. మొదటి వరుసలో అలసంద, మొక్కజొన్న, దానికి వ్యతిరేక దిశలో మిర్చి పెట్టారు. మిర్చి పక్కన శనగలు పెట్టారు. ఇలా 3 కాలువలు తీశారు. ఈ విధంగా దీన్ని ఇలాగే మళ్ళీ 8 అడుగుల తర్వాత మళ్ళీ అదే విధంగా పెట్టుకుంటూ వచ్చారు. 3 కాలువల్లో మొదటి 6 నెలలు మాత్రం 3 కాలువలకి నీళ్లు తడి పెడుతున్నారు. ఇక్కడ మీరు పెట్టిన అక్కడ మొక్కలు చూశారు కదా, ఆ మొక్కలకి అలసంద, మొక్కజొన్న, మిర్చి, తర్వాత శనగలకి 3 కాలువలకి నీళ్లు మొదటి 6 నెలలు ఇచ్చారు. 6 నెలల తర్వాత ఫస్ట్ది, థర్డ్ది నీళ్లు బంద్ చేసి మధ్యలో ఒక్కదానికే తడి పెడుతున్నారు. దీనివల్ల ఆ తేమ అనేది 1వ దానికి 3వ దానికి అనేది ఖచ్చితంగా అందుతుంది. సాలుకు మధ్య ఉన్న 8 అడుగుల దూరంలో భూమి కనిపించకుండా సహజ పద్ధతిలో గత పంట వ్యర్థాలతో ఆచ్ఛాదనం చేస్తున్నాడు. ఆచ్ఛాదన చేసిన ప్రాంతంలో కూడా 3 అడుగులకు ఓ పుచ్చకాయ మొక్కను నాటాడు. దీనివల్ల రైతుకు ఆదాయం పెరుగుతోంది. భూమిలో తేమ శాతం పెరిగి మొక్కకు కావాల్సిన నీరు అందుతోంది. అతి తక్కువ నీటితో పంటలు పండించవచ్చు. We have stopped irrigation for 2 lines. Only 1 line is irrigated after 6 months. That means when we are giving the irrigation water in one trench, there is no water. There is no water. That means 50% water is saved. एक पट्टे में पानी दिया, एक पट्टे में नहीं दिया, तो कितना बचत होगा? 50% बचत होगा, है ना. बाद में afterwards within the 3 lines we will stop the irrigation for 2 lines. Only central line will be irrigated. Again 40% water will be saved. And जो खाली पट्टा है उसमें 3 लाइन में हमने 2 लाइन को पानी नहीं दिया, एक ही लाइन को पानी दिया, तो 40% और बचत हो गई. અને 50 + 40 50 + 40 total 90% water is saved. Only 10% water is required and 10% electricity required. How much saving of the water? That much we can save the electricity. That means 90% water will be saved and 90% electricity will be saved. దీనివల్ల అంటే ఇక్కడ మనం ఎంత ఆచ్ఛాదనం చేశాము, తరచుగా జీవామృతం ఇస్తున్నాము. ఈ విధంగా మనం 50% నీటిని ఆదా చేసుకున్నాము. ఏదైతే కాలువల ద్వారా మనం ఒకదాన్ని విడిచి ఒకటి నీరు ఇస్తున్నామో, ఈ విధంగా మనం 40% నీటిని మనం ఆదా చేసుకున్నాము. అంటే మొత్తం ఇప్పుడు 90% నీటిని మనం ఆదా చేసుకుంటాం. దీనివల్ల మనం భూగర్భ జలాల్ని వాడుకోవటం 10% అవుతుంది. అలాగే కరెంటుని కూడా ఎంత నీరు అయితే వాడుకుంటున్నామో అంత కరెంటే తీసుకుంటున్నాం కాబట్టి కరెంటు కూడా 10% వాడుకుంటున్నాం. మిలిత్ సావంత్ పొలం చుట్టూ కిలోమీటర్ల పరిధిలో అంతా బంజరు భూములే. ఒక పురాతనమైన చెట్టు లేదు, గడ్డి లేదు.
కొండలు గుట్టలు నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని చదును చేసి గత 2 సంవత్సరాల నుంచి ఈ యువ రైతు పంటలు సాగు చేస్తున్నాడు. ఈ విధంగా ఏ భూమిలో నుంచి అయినా పంట తీసుకోవచ్చు అన్న విషయాన్ని అందరికీ కళ్ళారా చూపిస్తున్నాడు ఈ రైతు. భూమి అన్నపూర్ణేశ్వరి, ఏ నేలలో అయినా ఏ పంటైనా పండించవచ్చు అన్న పాలేకర్ మాటలను నిజం చేసి చూపిస్తున్నాడు ఈ రైతు. ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు సస్యశ్యామలం చేసి చూపిస్తున్నాడు. అందుకే ఈ రైతు క్షేత్రాన్ని వీక్షించడానికి వందలాది మంది ఔత్సాహిక రైతులు పూణే చేరుకున్నారు. ఇది ఒక అద్భుతమైన సేద్యంగా భావిస్తున్నారు. ఈ చెరుకులో 3 నమూనాలు తీసుకొచ్చాడు. ఒకటి 8x2, ఒకటి 8x4, ఒకటి 8x8. 8x2 అంటే సాలుకి మధ్య దూరం 8 అడుగులు, మొక్కకి దూరం 2 అడుగులు. ఇలా 8x8 అంటే దూరానికి మొక్కకి దూరం సాలుకి కూడా 8 అడుగులు. ఈ 3 నమూనాలు అతను పండించడం జరిగింది 2వ సంవత్సరంలో, ప్రకృతి వ్యవసాయంలో 2వ సంవత్సరంలో. ఇది మొదటి సంవత్సరం జొన్న పండించాడు. 2వ సంవత్సరంలో ఈ 3 నమూనాలు ఒకే వ్యవసాయ క్షేత్ర భూమిలో తయారు చేశాడు. దీంట్లో అంతర పంటల కింద 8 అడుగులు డిస్టెన్స్ ఏదైతే ఉందో మధ్య దూరం, సాళ్ళకి మధ్య దూరంలో 3 కాలువలు తీశాడు. 3 కాలువల్లో కూడా ఆ రైతు దాంట్లో మొక్కజొన్న, మిర్చి, అలసంద, పెసలు, ఇలా పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా దాంట్లో వేశాడు. దీంట్లో 6 నెలల వరకు ప్రతి కాలువకి నీరు ఇవ్వటం జరిగింది. అలా 6 నెలలు దాటిన తర్వాత అటు ఇటు అంటే ఒకటో కాలువ 3వ కాలువకి నీళ్ళు ఇవ్వటం మానేశాడు. మొదటి దానికే 6 నెలల తర్వాత మధ్యలో ఉన్నదానికి, ఏదైతే మధ్యలో ఉన్నదో రెండోది, దానికి మాత్రమే నీళ్ళు ఇచ్చాడు. మొదట 6 నెలలు మాత్రం 1, 2, 3 కాలువలకి నీళ్ళు ఇవ్వటం జరిగింది. 6 నెలలు దాటిన తర్వాత 1, 3కి పూర్తిగా నీరు ఇవ్వటం మానేసి మధ్యలో ఉన్న 2వ కాలువకు మాత్రమే నీళ్ళు ఇవ్వటం చేస్తున్నాడు. ఇలా తక్కువ నీళ్ళతో, అంటే నీళ్లు వాడకం అనేది 10% నీళ్ళని మాత్రమే వాడి పంటలు పండిస్తున్నాడు. ఈ విధంగా మనం మధ్యలో మీరు చూస్తున్నట్లయితే 8 అడుగులు ఏదైతే సాలకి మధ్య దూరం ఉందో దాంట్లో భూమి అనేది కనిపించకుండా పూర్తిగా గత పంట అవశేషాలు, చెరుకు సంబంధించిన వ్యర్థాలు, అలాగే ఆకులు ఇవన్నీ కూడా భూమి కనిపించకుండా పూర్తిగా దాన్ని కప్పిపెట్టాడు. ఈ విధంగా మల్చింగ్ చేశాడు. రెండో పక్కన 3 కాలువలు తీసి 8 అడుగుల దూరం ఏదైతే సాలకి మధ్యలో ఉందో ఆ మధ్యలో 3 కాలువల్లో తీసి అంతర పంటలు వేశాడు. మళ్ళీ 8 అడుగుల దూరం ఏదైతే ఉందో దాంట్లో మల్చింగ్ చేశాడు. ఈ విధంగా దాన్ని మల్టిప్లై చేసుకుంటా వెళ్ళాడు. ఈ విధంగా చేయటం వల్ల ఆచ్ఛాదన ఏదైతే చేశాడో దాని మీద మధ్యలో 3 అడుగులకి ఒక మొక్క చొప్పున వాటర్ మిలన్, పుచ్చకాయ పెట్టాడు. ఈ విధంగా పైన భూమి పైన గత పంట అవశేషాలతో ఆచ్ఛాదన చేయటం, దాని మీద సజీవ ఆచ్ఛాదన మళ్ళీ తీగ జాతులు అనేది పెట్టడం వల్ల రైతుకి ఆదాయము పెరుగుతుంది. తర్వాత భూమిలో ఉన్న తేమ, వాతావరణంలో తేమని ఆపి మొక్కకు కావాల్సిన 10% నీళ్ళతోనే పంటలు పండిస్తున్నారు. మీరు చూస్తూ ఉంటే మిలింద్ సావంత్ పొలం చూస్తాకి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉన్నదంతా కూడా చాలా కిలోమీటర్ల దూరం కూడా అంతా కూడా బంజర భూములు. ఆ బంజరు భూములు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అక్కడ ఒక ఎదిగిన చెట్టు, పురాతనమైన చెట్టు లేదు, చిన్న గడ్డి పరక లేదు. పూర్తిగా కొండల, గుట్టలు, రాళ్లతో నిండి ఉన్న ప్రాంతాన్ని చదును చేసి గత 2 సంవత్సరాల నుంచి ఒక యువ రైతు చేస్తున్నాడు. ఈ విధంగా మనం ప్రతి భూమిలోంచి కూడా పంట తీసుకుందాం అనేది మీరు దీన్ని అర్థం చేసుకుంటే, ఆ పంట వ్యవసాయ క్షేత్రాన్ని చూడటానికి మేము
రెండు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది రైతులు వచ్చారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం పంటలు ఉంటాయి, ఇంత డ్రై ల్యాండ్, అంత రాళ్ళు రప్పలతో నిండిపోయిన భూమి, ఎడారి భూమి, ఇక్కడ ఎలా నేను అందరు రైతులు వ్యక్తం చేశారు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక అద్భుతం అన్నమాట. అంటే ఎక్కడి నుంచో భగవంతుడు తీసుకొచ్చి మంచి సేద్యంలో ఉన్న భూమిని అక్కడ పెట్టినట్టు తయారు చేశారు. ఈ విధంగా మనం ఎంతో భూమిని వృధా చేసుకుంటున్నాము. 10% నీళ్లతోనే అక్కడ మట్టి కూడా చూస్తుంటే నిజానికి ఎక్కువ మట్టి కూడా లేదు. చిన్న చిన్న రాళ్ళు రప్పలతో నిండి ఉన్న భూమిలో మనం ఏ పంటైనా పండించవచ్చు అనటానికి పాలేకర్ గారు చెప్తారు, భూమి అన్నపూర్ణేశ్వరి, ఏ పంట అయినా పండించవచ్చు అని. 10% నీళ్లతో 10% విద్యుత్తో అక్కడ మిలింద్ సావంత్ అనే యువ రైతు అద్భుతంగా చెరుకు పండిస్తున్నారు. రైతులకు పంటలను పండించడం ఒక ఎత్తైతే అందుకు కావాల్సిన కూలీలు దొరకడం చాలా కష్టమైన పని. కూలీలు దొరికినా వారి ఖర్చు అధికంగా ఉంటుంది. ఇలాంటి పాదుల ద్వారా పంటలు పండించడం వల్ల వారానికి కొంత సమయం కేటాయించినా చాలు. కూలీలు లేకుండా రైతులే స్వయంగా పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి విష పదార్థాలు లేకుండా మనకు కావాల్సిన పంటలను మనమే పండించుకోవచ్చు అంటున్నారు విజయరాం. భూమి అన్నపూర్ణేశ్వరి. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూముల్ని చూసిన తర్వాత పాలేకర్ తత్వాన్ని అర్థం చేసుకున్నాక, అంటే యథార్థ స్థితి, పాలేకర్ చెప్పేది అంతా కూడా యథార్థమైన స్థితి, దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళ తర్వాత మన నేలలో ఇంకా గొప్పగా పండించవచ్చు అనేది కనబడుతుంది. అంటే మనకి ఇంత రాళ్ళు రప్పాలేవు, ఇంత ఘోరమైన నీటి కరువు లేదు. 7 ఏళ్ల తర్వాత వర్షం పడింది ఈ జిల్లాల్లో. అలాంటి తక్కువ నీళ్ళనే చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుని వాళ్ళు సేద్యం చేస్తున్నారు. మీరు చూస్తే డాక్టర్ భగవతిది కూడా 3 కోట్ల లీటర్ల నీటిని దాచి 100 ఎకరాల్లో సేద్యం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకింత సమస్యలు లేవు. ఈ విధానాన్ని త్వరగా అర్థం చేసుకునే టానికి ఈ క్షేత్ర దర్శనం చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చూసిన తర్వాత మనకున్న వనరులు ఉపయోగించుకుని దీనికన్నా బాగా చేయొచ్చు నమ్మకం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. సాధారణంగా రైతులు అధిక మొత్తంలో నీటి కోసం మోటార్స్ను వినియోగిస్తారు. దీనివల్ల కరెంటు వ్యయం పెరిగిపోతోంది. అందుకే ఈ రైతు కేవలం 10% నీరు, కరెంటును వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు. జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఇదేనని సగర్వంగా చూపిస్తున్నాడు. ఇక్కడితో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని నేలలు సాగుకు ఎంతో అనుకూలం. కానీ మనం ప్రకృతి వ్యవసాయానికి దూరంగా ఉంటూ నేలలను నిస్సారం చేస్తున్నాము. మహారాష్ట్ర రైతు అవలంబిస్తున్న ఈ విధానాలను తెలుగు రాష్ట్రాల రైతులు పాటించినట్లయితే సిరులు పండించవచ్చని అంటున్నారు రైతులు. ఎటు చూసినా 100 కిలోమీటర్ల మేరకు బీడు భూములు కనిపించే ప్రాంతంలో అరటి సాగుతో అద్భుతాలు చేసి చూపిస్తున్నాడు. ప్రకృతి సాగులో మొదట ఓడినప్పటికీ తరువాత విజయం దిశగా అడుగులు వేశాడు. సాగుకు ఏమాత్రం పనికిరాని బండరాళ్లు ఉన్న నేలలను సైతం సారవంతం చేసి పచ్చటి పంటలను పండిస్తున్నాడు. అరటి తోటల సాగులో లాభాల బాటలో నడుస్తున్న మహారాష్ట్ర సతారా జిల్లా రైతు సంగతేంటో ఓసారి చూద్దాం పదండి. ఈ రైతు పేరు బాగల్ బాబాసాహెబ్. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందినవాడు. ఈయన వయస్సు 65 సంవత్సరాలు. గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానాలతో అరటిని పండిస్తున్నాడు. G9 అనే వెరైటీని సాగు చేస్తున్నాడు. 7 సంవత్సరాల క్రితం మొదటిసారిగా పాలేకర్ మీటింగ్కు హాజరైన బాబాసాహెబ్ ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించారు. అయినా పాలేకర్ మాటలకు ప్రేరేపితుడైన బాబాసాహెబ్ ప్రకృతి విధానంలో అరటి సాగును మొదలుపెట్టాడు. గత 6 సంవత్సరాల నుంచి అరటి పండిస్తున్నాడు. ఇది G9 అనే వెరైటీ పండిస్తున్నాడు. ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు కాలినడక రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా పంట పండటానికి సంబంధించిన భూమి అనేది, వాతావరణం అనేది ఎక్కడ కనిపించలేదు. ఇలాంటి చోటకు తీసుకొస్తున్నారు ఏంటి అనేది అందరి ప్రశ్న. కానీ వ్యవసాయ క్షేత్రంలో చూసిన తర్వాత ఒక అద్భుతమైన వాతావరణం, అంటే ఎంత పచ్చదనం ఉందంటే ఆకు అది విశాలం, ఎంతో విశాలంగా ఉంది. అంటే అంత ఆకుని, అంత ఆరోగ్యకరమైన అరటి చెట్టుని కూడా నేనెంతవరకు అయితే చూడలేదు. గెల అక్కడ ఆయన పండించిన గెల 70 కేజీలు హయ్యెస్ట్ వచ్చింది. సాధారణంగా చూస్తే 40-45 కేజీలు ఉంది. యావరేజ్ని చూస్తే 50 కేజీలు ఒక్కొక్క గెల ఉంది. ఇది
ఆయన సాధారణంగా 30 రూపాయలకి కేజీ చొప్పున అమ్మితే కూడా మంచి ఆదాయ వనరు వస్తుంది. ఇది 5వ సంవత్సరం ఆయన చేయబట్టి ఈ విధంగా. వాహనాలు వెళ్లేందుకు కూడా వీల్లేని రాళ్లతో నిండిన ప్రాంతంలో బాబాసాహెబ్ అరటిని సాగు చేస్తున్నాడు. ఎక్కడా పంట పండించేందుకు అనుకూలమైన నేలలు కనిపించవు. కానీ అతని వ్యవసాయ క్షేత్రం మాత్రం పచ్చదనంతో పరవశింపజేస్తోంది. అందులోనూ ఈ రైతు పండించిన గెల 75 కేజీల దిగుబడి వస్తోంది. సాధారణ గెల 40-45 కేజీలు ఉంటుంది. 30 రూపాయలకు కేజీ అరటిని అమ్మినా ఆదాయం వస్తుంది. ఇలా గత 6 సంవత్సరాలుగా అరటిని సాగు చేస్తూ మంచి దిగుబడిని పొందుతున్నాడు ఈ రైతు. అరటి మొక్కలు ఎప్పుడైతే నాటాడో గెల వచ్చేంత వరకు దాని చుట్టుపక్కల భూమిలోంచి వచ్చే పిలకలు అన్నీ కూడా కత్తిరించాల్సిందనే విషయం చెప్పాడు. అలాగే గెల మొదలైన తర్వాత, అంటే గెల ఎప్పుడైతే మొదలైన తర్వాత దానికి వ్యతిరేక దిశలో, ఆ గెలకి ఆ చెట్టుకి వ్యతిరేకమైన దిశలో ఉన్న ఒక్క పిలకను మాత్రం అట్టపెట్టి తత్తిమ పిలకలన్నీ కూడా తొక్కేయటం కానీ కట్ చేయటం కానీ, ఆ కట్ చేసే క్రమంలో ఎక్కడా కూడా తల్లి చెట్టుకి కత్తి తగలకుండా గాయం కాకుండా జాగ్రత్తగా ఆ పిలకలను కట్ చేయటం అనేది చేయాల్సిన పని. ఈ విధంగా గెల వచ్చిన తర్వాత గెలని కట్ చేసుకున్నాడు, చెట్టును మాత్రం అలాగే ఉంచాడు. దీనివల్ల ఆయన ఏం చెప్తాడంటే, ఏదైతే తల్లి చెట్టు ఉందో ఎదుగుతున్న పిల్ల చెట్టుకి ఆ పిల్లక ఏదైతే పెద్దదవుతుందో, తల్లి చెట్టు ఏదైతే గెల తీసుకున్న తర్వాత దాని పోషకాలన్నీ కూడా పిల్ల చెట్టు తీసుకుంటుంది అనేది ఈ రైతు చెప్తున్నాడు. మొక్క నాటిన దగ్గర నుంచి గెల వచ్చేంత వరకు దాని చుట్టుపక్కన భూమి నుంచి వచ్చే పిలకలను కత్తిరించాడు. గెల మొదలైన తర్వాత దానికి వ్యతిరేక దిశలో ఒక పిలకను పెంచేవాడు. తల్లి చెట్టుకు గాయం కాకుండా పిలకలను కత్తిరించేవాడు. గెల దిగుబడి వచ్చిన తర్వాత గెలను మాత్రమే తీసుకుని చెట్టును అలాగే పొలంలో ఉంచుతాడు. దీనివల్ల తల్లి చెట్టులో ఉన్న పోషకాలన్నీ ఎదుగుతున్న పిల్ల చెట్టుకు అందుతాయని రైతు చెప్తున్నాడు. పిల్ల చెట్టు ఎంత ఎదిగితే తల్లి చెట్టు అంత క్షీణిస్తుంది. ఈ రైతు క్షేత్రంలో 3 తరాల చెట్లను మనం చూడొచ్చు. వ్యవసాయ రంగం అనుభవం లేని వాళ్ళు కూడా ఈ వ్యవసాయ క్షేత్ర దర్శనం చేస్తే ఇట్టే అర్థమైపోద్ది. పాదం పెట్టగానే ఎంత మృదువుగా ఉంటుందంటే, ఎక్కడి నుంచో మరపట్టించి మెత్తని మట్టిని జల్లెడబట్టి ఈ భూమిలో వేసి సేద్యం చేసినట్టు ఉందనిపిస్తుంది. కానీ అది ఏమీ జరగలేదు. అక్కడ చూస్తున్న అంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి మారిన భూమి. వానపాములు ఏదైతే సూక్ష్మ పోషకాలను వేరు వ్యవస్థకి అందిస్తాయని చెప్తారో, అనే మన కంటికి కనిపించిన అనేక సూక్ష్మ జీవరాశులు జీవామృతం రూపంలో వచ్చి, జీవామృతం అనేది ఎప్పటికీ ఎరువు కాదు మొక్కకి, ఇది ఒక కల్చరు. ఆ మానవాళికి ప్రకృతికి ఉపయోగపడే అనేక జీవరాశుల నిలయం అదనమాట. అవన్నీ కూడా ఆ భూమిని మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు 18 రకాల మట్టిలో ఉన్న సూక్ష్మ పోషకాలను వేరు వ్యవస్థకు అందించే పని చేస్తాయి. ఇతని పొలంలో భూమి కనిపించదు. అన్ని పంట వ్యర్థాలు పొలంలోనే చూడొచ్చు. పంట వ్యర్థాన్ని మల్చింగ్గా ఉపయోగిస్తున్నారు. 10 అడుగుల దూరంలో ఉన్న భూమిని రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తే అసలు పొంతనే ఉండదు. వ్యవసాయ రంగంలో లేనివారు కూడా ఈ రైతు క్షేత్రాన్ని సందర్శిస్తే ఖచ్చితంగా సాగువైపు అడుగులు వేస్తారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అడుగు వేయగానే ఎంతో మృదువుగా ఉంటుంది. జీవామృతాన్ని నెలకు 3 సార్లు అందిస్తున్నాడు. కంటికి కనిపించని అనేక జీవరాశులకు నిలయం ఈ నేల. పెట్టుబడి లేని ప్రకృతి విధానాలను అవలంబించడం వల్ల అరటి చెట్లు చాలా బలంగా, ఎత్తుగా, ఆకులు కూడా ఎంతో పచ్చగా, విశాలంగా ఉన్నాయి. ఏదీ కూడా ఒరగలేదు. ఒరిగినా ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. ప్రకృతి వ్యవసాయంలో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని పంటే రైతుకు చెప్తోంది. ఈ భూములను చూసి పాలేకర్ తత్వాన్ని అర్థం చేసుకున్న వారంతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేలల్లో ఎంతో గొప్పగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేయవచ్చు. ఈ విధానాన్ని త్వరగా అర్థం చేసుకోవడానికి క్షేత్ర దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.